అందరికీ నమస్తే అండి. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద విమర్శలు చేయడం సహజం. ఇక్కడ రాహుల్ గాంధీ గారు అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాస్త ఆలోచించారు, ఏంటి వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయామో అని. కానీ ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర లాంటి స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరుసగా ఓడిపోతుండటంతో వాళ్ళకి బలం ఉన్నప్పటికీ, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అనే నమ్మకం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, పబ్లిక్ ఒపీనియన్స్ అండ్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నప్పటికీ, అనూహ్యంగా మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోయి బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుండటంతో ఆయనకు అనుమానం వచ్చి గత 6 నెలలుగా శోధించి డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి బెంగళూరు సెంట్రల్ లోక్సభ పరిధిలోని ఒక నియోజకవర్గాన్ని ఆ డేటా మొత్తం బయటికి తీసి 1,00,000 ఓట్లకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి. సో దీనిలో కొంతమంది ఒకే చిరునామాతో ఉన్నారు, ప్లస్ కొంతమంది ఒకే ఫోటో, ఒకే ఫేసు, ఒకే పేరు, దాదాపుగా 40,000కు పైగా ఓట్లు ఉన్నాయి అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి లీగల్ ఎవిడెన్స్ కూడా చూపించారు, నిన్న ప్రెస్ మీట్లో చూపించారు. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వరుసగా గెలుస్తుండడానికి బలం లేకపోయినా వాళ్ళు అధికారంలోకి రావడానికి బహుశా అదే కారణమేమో అనిపించేలా ఉంది. దీని మీద చర్చ జరుగుతోంది. ఈసీ అయితే స్పష్టమైన సమాధానం అయితే చెప్పాల. ఈసీ ఏం చెప్తుందంటే, మీరు చేసిన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి, సో మీరు అథెంటికేషన్గా ఒక అఫిడవిట్ మీద అదంతా కూడా నోట్ చేసి సంతకం చేసి మాకు ఇవ్వండి, మేము దాని మీద చట్ట ప్రకారం విచారణ జరిపిస్తాం, తప్పు ఉంటే మీ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. సరే, ఇది కాసేపు పక్కన పెడితే రాహుల్ గాంధీ గారు ఈసీ మీద విమర్శిస్తున్నారు, ఎన్నికల తీరు మీద విమర్శిస్తున్నారు, ఎన్నికల ప్రక్రియ మీద విమర్శిస్తున్నారు, బీజేపీ వాళ్ళు దొంగ ఓట్లతో గెలిచారు అంటున్నారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, కూటమి కూడా దొంగ ఓట్లతో గెలిచారు, అక్రమంగా గెలిచారు, అన్యాయంగా గెలిచారు, వాళ్ళకు కూడా అంత సీన్ లేదు అని చెప్తూ ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలను ట్యాంపర్ చేశారు, ఈవీఎంలని హ్యాకింగ్ చేశారు, ఈవీఎంల్లో పోల్ అవ్వని ఒక 12% ఓట్లు కలిపేసుకున్నారు, 30 లక్షలకు పైగా ఓట్లు కలిపేసుకున్నారు, దానివల్ల వాళ్ళు గెలిచారు అని వైసీపీ వాళ్ళు 2024 జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అదే పాట పట్టుకున్నారు. ఈవీఎంలు హ్యాక్ చేశారు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారు. ఇక్కడ ఈ 2 వెర్షన్లకి ఒక తేడా. రాహుల్ గాంధీ గారు చేస్తున్న వెర్షన్లో కొంత లీగాలిటీ ఉంది. కొంచెం చదువుకున్న వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, ఆలోచన పరులు దాని మీద ఆలోచిస్తున్నారు. ఎస్, 40,000కు పైగా ఓట్లు ఒకే అడ్రస్తో ఉండడం ఏంటి, 11,000కు పైగా ఓట్లు ఒకే ఫేస్తో ఉండడం ఏంటి, 10,000కు పైగా ఓట్లలో చిరునామాలు సేమ్ 0 చిరునామా ఉండడం, హౌస్ నెంబర్ 0 ఉండడం ఏంటి. సో ఇదంతా కూడా అనుమానాస్పదమే. ఖచ్చితంగా దీని మీద ఈసీ రెస్పాండ్ అవ్వాలి, సమాధానం చెప్పాలి, పారదర్శకత, వాళ్ళ జవాబుదారితనం ఏంటి, దీనిలో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది అని అనుమానాలు. దీనిలో లాజికల్గా నమ్ముతున్నారు, లీగల్గా కూడా, న్యాయపరంగా, చట్టపరంగా కూడా దీని మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్న ఆరోపణలకి బేస్ లేదు, పునాది లేదు, నమ్మశక్యంగా లేవు, లీగాలిటీ లేదు, లాజికల్గా కూడా ఎవరు నమ్మే అవకాశం లేదు. అదే అక్కడ రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణలకి, విమర్శలకి, వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి, విమర్శలకి తేడా. వైసీపీ వాళ్ళు కేవలం ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి, ఈవీఎంలు హ్యాక్ చేశారు అని మాత్రమే చెప్తున్నారు. ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి, ఈవీఎంలు హ్యాక్ చేయడానికి అవకాశం లేదు, లేదు. కానీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు చేయడానికి అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళు వరుసగా గెలుస్తున్నారంటే కారణం అదే. ఆ మాట ఎందుకు, ఒక్క మాట ఓపెన్గా చెప్పుకోవాలంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కారణం కూడా ఈ మంత్రదండమే. ఓటర్ల లిస్టులో మార్పులు చేర్పులు చేయడం. టైట్ ప్రతి రాష్ట్రంలో కూడా, ఇప్పుడు మన రాష్ట్రంలో 175 సీట్లలో ఖచ్చితంగా ఒక పార్టీ గెలిచే సీట్లు ఒక 30 ఉంటాయి, ఖచ్చితంగా మరో పార్టీ గెలిచే సీట్లు ఒక 30 ఉంటాయి, హోరాహోరీ పోటీ జరిగే సీట్లు ఒక 40-45 ఉంటాయి. ఆ సీట్లలో ఎంత టఫ్ ఎలక్షన్ జరిగినా సరే ఒక 5-6 వేలలోనే రిజల్ట్ అటు ఇటుగా మారిపోయే సీట్లు కొన్ని ఉంటాయన్నమాట, హోరాహోరీ జరిగే సీట్లు. అటువంటి చోట ఓటర్ల జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే, కొన్ని వాళ్ళ అంటే ప్రత్యర్థుల ఓట్లు డిలీట్ చేయడం కానీ, లేదా వీళ్ళ ఓట్లు చేర్చుకోవడం కానీ, లేదా ఇలా కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఫలితం మారిపోద్ది. బీజేపీ వాళ్ళు గత కొన్నేళ్లుగా చేస్తున్నది అదే అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇది నమ్మశక్యంగా ఉంది, ప్లస్ ఇది ఆచరణ సాధ్యమే, మరి ఇంపాసిబుల్ అని చెప్పలేము, ఆచరణ సాధ్యమే, చేయొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఎన్నికల నుంచి కూడా పార్టీలు అవే చేస్తున్నాయి. 2019లో వైసీపీ వాళ్ళు అదే చేశారు, 2024లో కూటమి వాళ్ళు అదే చేసి ఉంటారు.
ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు అటు ఇటు మారిస్తే చాలు. అది మార్చడం కావచ్చు, తీసేయడం కావచ్చు, యాడ్ చేయడం కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. అయితే మన రాష్ట్రంలో ఎన్నికలు మొత్తం ఒకే దశలో జరిగాయి కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళని నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి సో దాదాపుగా నేను అనుకోవడం ఏంటంటే ఏదో బై ఎలక్షన్స్లో అలాంటివి జరుగుతాయేమో తప్ప, స్థానిక ఎన్నికల్లో అలాంటివి జరుగుతాయేమో తప్ప, అసెంబ్లీ ఎన్నికల్లో మనలాంటి రాష్ట్రంలో అయితే జరిగి ఉండవు, అవకాశం లేదు. అయితే సాధారణంగా జరుగుతాయని చెప్తున్నా. సాధారణంగా ఇతర ప్రాంతాల్లో అంటే ఆచరణ సాధ్యమైతే ఉంది, ఆచరణ సాధ్యమే, చేయొచ్చు. కానీ వైసీపీ వాళ్ళు చెప్తున్న ఈవీఎంల ట్యాంపరింగ్ లాంటివి మాత్రం ఇంపాసిబుల్ అనమాట, ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఈ పనికిమాలిన వాదన కాసేపు పక్కన పెట్టేసి అసలు కూటమి గెలవడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటల లాంటి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి అన్ని ఓట్లు ఎలా వచ్చాయి? ఓటర్ల జాబితా తీసుకోండి, 2024 ఎన్నికల ఓటర్ల జాబితా తీసుకోండి. ఆ ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయేమో చూడండి. లేకపోతే ఓకే, అయినా అప్పటికి వైసీపీ అధికారంలో ఉందిగా. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలో ఉంది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తే వాళ్ళు చేయాలి తప్ప వీళ్ళు చేయలేరు. సో ఎన్నికల్లో ఫలితాలు రావడానికి రకరకాల కారణాలు, పోల్ మేనేజ్మెంట్లు ఉంటాయి, పంపిణీలు ఉంటాయి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్లు ఉంటాయి, రాత్రికి రాత్రి కొన్ని బూతులు కొనేసే వ్యవహారాలు ఉంటాయి, రాత్రికి రాత్రి కొన్ని బూతుల్ని ఓటింగ్కి రాకుండా ఆపేసే వ్యవహారాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ప్రస్తుతానికి దేశంలో బీజేపీ వాళ్ళ దగ్గర ఉన్న ఎన్నికల మంత్రదండం కేవలం బూత్ లెవెల్ సూక్ష్మస్థాయి పోల్ మేనేజ్మెంట్ మాత్రమే. వాళ్ళు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 300 పోలింగ్ బూతులు ఉంటే ఆ 300 పోలింగ్ బూతులకి కూడా ఒక్కొక్క బూత్కి ఒక్కో స్ట్రాటజీ తయారు చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళ బలం ఆధారంగా వాళ్ళు గత 15 ఏళ్ళుగా అదే ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎవరితో అయినా పొత్తు పెట్టుకున్నా అదే స్ట్రాటజీ ఇచ్చి ఫాలో చేపిస్తున్నారు. సో 2019 ఎన్నికల్లో వైసీపీ అదే స్ట్రాటజీ ఫాలో అయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయింది. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా కూటమి ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ అయింది, ఎందుకంటే బీజేపీతో పోతున్న కారణంగా. సో ఇలా చాలా ఉంటాయన్నమాట. అంతే తప్ప ఈవీఎంలు హ్యాక్ చేశారు, ఈవీఎంలు అది చేశారు, ఇది చేశారు అన్నం అయితే అవివేకం, అజ్ఞానం, అనవసరం. సరే, కంటెంట్ చూశారు కదా, చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ laddupalem.com అని మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే మాత్రం చూడండి, మిగిలిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు తెలిసిన వాళ్ళు. సో దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు, మల్టీ మిల్లెట్స్ అంటే రకరకాల మిల్లెట్స్ ఒక 4-5 రకాలు, అండ్ మల్టీ సీడ్స్ ఒక 5 రకాల సీడ్స్ విత్తనాలు, అంటే గుమ్మడి గింజలు, గుమ్మడి విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, లోటస్ విత్తనాలు లాంటివి, అలాగే డ్రై ఫ్రూట్స్ ఒక 4-5 రకాలు, ఇలా డిఫరెంట్ ఒక 20 రకాల లడ్డూలు అనమాట. వీళ్ళు ఆన్లైన్లో ఈకామర్స్లో అమ్ముతున్నారు, laddupalem.com అనే సైట్లో అమ్ముతున్నారు. వీలైతే బుక్ చేయండి. అండ్ దీనిలో హాట్ స్నాక్స్ ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా ఫోన్ చేసి అయినా సరే ఆర్డర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.